హాయ్ అండి అందరికీ. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. ఈరోజు వీడియోలో పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టపడే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తయారు చేస్తున్నాను. ముందుగా ఒక పావు కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా రుచికి సరిపడా అయితే యాడ్ చేసేసుకొని, ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 2-3 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ అయితే యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు కానీ, లేదంటే మీరు ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు చేసుకోవాలంటే కూడా చేసేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకొని, ఎక్కువ ఆయిల్ వేయలేదు. నేను కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను. తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చికెన్‌ని ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఒక చిన్న పాన్ పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని 2 గుడ్లు మ్యాష్ చేసి వేసుకున్నాను. ఇవి ముక్కలుగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ నీచు వాసన రాకుండా ఇలా ముందుగానే ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకుందాము. చికెన్ ఫ్రై అయిపోయింది. ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయినాయి కదా! ఒక స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకున్నాము. ఇప్పుడు సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకొని, మీ ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా వేసుకోండి. పచ్చిమిర్చి, టమాటో, బీన్స్ వేసుకున్నాను. క్యారెట్, క్యాబేజీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకుంటే హెల్త్‌కి చాలా మంచిది. ఈ ఆనియన్స్ ఇవి ఓకే ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చికెను వేసేసుకున్నాము. ఎగ్స్ కూడా వేసేసుకొని, నేను రైస్ తక్కువ వేసుకుంటున్నాను ప్రోటీన్ కోసము. చికెన్ ఎక్కువ వేసుకున్నాను అనమాట. వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కలర్‌కి పసుపు అయితే యాడ్ చేసుకున్నాము. రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడినంత కారం, రైస్‌కి సరిపడినంత గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. నేను వెనిగర్ కానీ, సోయా సాస్ కానీ, టమాటో కచప్లు కానీ ఇవేమి యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ వాడటం వల్ల గట్ హెల్త్ అనేది పాడవుతుంది. ఇవి వాడకూడదు. కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర పైనుంచి యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి చక్కగా కలిపేసుకొని సర్వ్ చేసుకున్నారు అంటే ఎమీగా ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. పిల్లలకు కూడా పెట్టేటప్పుడు ఈ వెనిగర్లు ఇవంతా వేయొద్దండి. వేడివేడిగా ఇలాగ చక్కగా ప్రోటీన్ రిచ్‌గా ఉంటుంది. డిన్నర్‌లో కూడా తయారు చేసుకోవచ్చు. ఎమీగా ఉంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ అయితే చూస్తున్నాను. సూపర్‌గా ఉంది. ట్రై చేసి ఫీడ్‌బ్యాక్ ఉండి ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.